నమస్తే. ఈ వీడియోలో ప్రధానంగా నిన్న జూన్ 14 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో పనిచేసేటువంటి వివిధ రంగాలలో కృషి చేసినటువంటి నటీమణులకు, దర్శకులకు, నిర్మాతలకు, అట్లాగే ఇతర సాంకేతిక బృందాలకు కూడా తెలుగు చిత్ర పరిశ్రమల్లో అనాదిగా వస్తున్నటువంటి నంది అవార్డ్ దాన్ని ప్లేస్లో నంది అవార్డు అనేది 1964 కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడం కోసం కావచ్చు, తెలుగు చిత్ర పరిశ్రమల్లో వివిధ స్థాయిలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ గౌరవించడం కోసము నంది పురస్కారాలను ప్రవేశపెట్టడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు దాకా 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం ఉగాది పండుగ నాడు ఈ తెలుగు చిత్ర పరిశ్రమల్లో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా నంది అవార్డ్స్ను ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కారణాలు ఏమైనప్పటికీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ దాదాపు 10 సంవత్సరాల కాలం పాటు ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమలకు సంబంధించిన నంది అవార్డ్స్ కానీ లేదా మరో రూపంలో కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వివిధ రంగాలలో పనిచేసి చాలా సృజనాత్మకతను సృష్టించిన వాళ్ళని గౌరవించినటువంటి దాఖలాలు లేవు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమను గౌరవించడం కోసం కావచ్చు, లేదా దాన్ని ప్రోత్సహించడం కోసం కావచ్చు, మొత్తంగా చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి కొంతమంది చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నటులు, అట్లాగే దర్శకులు, నిర్మాతలు గవర్నమెంట్ను అప్రోచ్ అయినప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ చిత్ర పరిశ్రమను గౌరవించడంలో తెలంగాణ రాష్ట్రం కూడా తప్పకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమను గౌరవిస్తుంది, దానికి ఉన్నటువంటి గుర్తింపును తప్పకుండా గుర్తిస్తుందని చెప్పేసి చెప్పడంతో పాటు ఈసారి తెలంగాణ ప్రభుత్వము తెలుగు చిత్ర పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ గౌరవించడం కోసము తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్ అనేటువంటి దాన్ని స్థాపించి గద్దర్ గారి పేరు మీద చలనచిత్ర రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా అవార్డ్స్ని ఇవ్వడానికి గవర్నమెంట్ కృతజ్ఞతతో ఉన్నదని చెప్పి చెప్పడం జరిగింది. బహుశా అది 2023 జనవరి మాసంలో అనుకుంటా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించినారు. అయితే గద్దర్ గారి పేరు మీద చలనచిత్ర రంగంలో పనిచేస్తున్నటువంటి వారిని నంది అవార్డును రీప్లేస్ చేస్తూ గద్దర్ పేరు మీద అవార్డ్స్ ఇస్తామని ప్రకటించినప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్పందన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చింది. కొంచెం లోతులోకి వెళ్ళి ఆలోచిస్తే ఈ ప్రకటన చేసినప్పుడు సాధారణంగా అయితే చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి నటులు, నటీమణులు, సాంకేతిక బృందాలు, డైరెక్టర్స్, నిర్మాతలు మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రత్యక్షంగా పరోక్షంగా అనుబంధం ఉన్న వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేసేది ఉండే. కానీ బహుశా గద్దర్ పేరు ప్రస్తావించినందుకు కావచ్చు, బహుశా గద్దరు దళిత నేపథ్యమా మరి దానికి కారణం, లేదా గద్దరు బతుకున్నప్పుడు తను ఎన్నుకొని పనిచేసినటువంటి విప్లవ రాజకీయాల పట్ల విముఖతన, లేదంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి గద్దరు పేరు మీద తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న మేమెందుకు అవార్డు తీసుకోవాలనుకున్నారా, కారణాలు ఏమో తెలియదు. కానీ ఎవరు కూడా పెద్దగా సంతోషాన్ని వ్యక్తం చేసినట్టు కనబడలేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొకసారి ఒక సందర్భాన్ని పురస్కరించుకొని తప్పకుండా తెలుగు పరిశ్రమలో నంది అవార్డుల ప్లేస్లో గద్దర్ గారి పేరు మీదనే అవార్డ్స్ను ఇస్తాము, తప్పకుండా పరిశ్రమ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఒక రకమైనటువంటి మందలింపుగా ఒక చెప్పడం ద్వారా ఇమ్మీడియట్గా చిత్ర పరిశ్రమల్లో ఒక నాయకుడిగా తన అద్వితీయమైన నటన ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమే కాదు భారతదేశంలో కూడా ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి చిరంజీవి లాంటి వాళ్ళు
దాని మీద స్పందించడం, చలనచిత్ర పరిశ్రమకు అధికారికంగా నాయకత్వం వహిస్తున్నటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమ రంగంలో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క చిత్ర పరిశ్రమ అధ్యక్షులను, అట్లాగే మిగతా వాళ్ళని పురమాయించడం, మెల్లమెల్లగా ఒకరి తర్వాత ఒకరు దాన్ని సమర్థిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అంశంగా నేను భావిస్తున్నాను. అయితే అది ఆ తర్వాత మరి 2014 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరము అవార్డ్స్ ప్రకటించాలి. నిజంగా అయితే అంతకుముందు 64 నుంచి మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు అనేక భిన్నమైనటువంటి శాఖలని కూడా, చాలా మైన్యూట్ ఇష్యూస్ని కూడా గుర్తించి, గౌరవించి ఆ పరిశ్రమల్లో పనిచేసినటువంటి వాళ్ళందరినీ, బాల్య నటులను కావచ్చు, అట్లాగే సహాయకులుగా పనిచేసినటువంటి నటులను కావచ్చు, హీరోలను కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, డైరెక్టర్స్ని కావచ్చు, అట్లాగే ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ కాస్ట్యూమ్స్, ఒకటేమిటి చాలా రకాల కేటగిరీలలో అవార్డ్స్ ప్రకటిస్తూ గౌరవించినటువంటి చరిత్ర తెలుగు చిత్ర పరిశ్రమకు ఉంది, ప్రభుత్వాలకు కూడా ఉంది. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని కేటగిరీలను ప్రకటించకపోయినా ప్రతి సంవత్సరం 2014, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 వరకు అన్ని కేటగిరీలను ప్రకటించకపోయినప్పటికీ ఉత్తమ చిత్రాలుగా ప్రతి సంవత్సరం 3 చిత్రాలను గుర్తించడం జరిగింది. ఈ 2014 నుంచి 2023 వరకు ఈ అన్ని సంవత్సరాలకు సంబంధించిన ఉత్తమ చిత్రాలను గుర్తించడం కోసం ఏర్పాటు చేసినటువంటి జ్యూరీ సంఘానికి మురళీ మోహన్ గారు దాన్ని అధ్యక్షులుగా ఉండి వ్యవహరించినారు. ఆ తర్వాత 2024 సంవత్సరానికి అన్ని కేటగిరీలలో, అంటే ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ సంగీత డైరెక్టర్, ఉత్తమ గాయకులు, అట్లాగే ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయక నటీమణులు, ఇట్లా అన్ని కేటగిరీలలో ఉత్తమ కాస్ట్యూమ్స్, ఉత్తమ గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి ఫిలిము, ఉత్తమ కుటుంబ నేపథ్యం, ఉత్తమ కమర్షియల్ సినిమా, ఈ రకంగా అన్ని కేటగిరీలలో చాలా సుదీర్ఘకాలంగా చిత్ర పరిశ్రమతో అంటుపెట్టుకొని అనేక రకాలైనటువంటి అద్వితీయమైనటువంటి భిన్నమైన పాత్రలు పోషించి తెలుగు సినిమా పరిశ్రమలోనే ఒక గొప్ప పేరును సంపాదించుకున్నటువంటి జయసుధ గారు జ్యూరీ చైర్పర్సన్గా ఉండి ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం జరిగింది. ఈ మొత్తం యొక్క సాంకేతిక పరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దిన తర్వాత నిన్న జూన్ 14 తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క అవార్డుల పంపకాన్ని కూడా చేపట్టడం జరిగింది. అది చాలా గొప్పగా, చాలా ద్వీప్యమానంగా, చాలా ఆనందంతో, ఉత్సాహంతో అందరూ కూడా పాల్గొని దాన్ని దిగ్విజయం చేసినారు. ఈ సందర్భంగా ఇంకొక విషయాన్ని కూడా నేను ప్రస్తావించదలుచుకున్నాను. అంటే ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ఇనిషియేషన్ని, అట్లాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క గారు, అట్లాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్, తర్వాత వారిని కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ముగ్గురు సహకారంతోనే మొత్తంగా ఈ వ్యవహారాన్ని అంతా కూడా చాలా గొప్పగా, గత ప్రభుత్వం నిర్వహించలేని ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా గొప్పగా వాళ్ళు నిర్వహణ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా సరే, చాలామంది ఇంకా కొంతమంది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి హీరోలను ఈ మొత్తం ప్రాసెస్లో కొంత సినిమా పరిశ్రమ మిస్ అయిందని చెప్పేసి కూడా అక్కడక్కడ కొంతమంది యూట్యూబర్స్ కామెంట్ చేస్తున్నారు. నేను ఆ విషయాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఒకటి గద్దర్ గారి పేరు ప్రస్తావించినప్పుడు రావాల్సినంత స్పందన రాకపోవడంలో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది ఒక అంశం. అంటే చిత్ర పరిశ్రమకు కూడా కులం అనే జాడ్యం బలంగా ఉందా? చిత్ర పరిశ్రమకు కూడా ప్రాంతీయ విభేదాలు అంతర్గతంగా ఉన్నాయా? చిత్ర పరిశ్రమకు కూడా ప్రజా జీవన వ్యవస్థను సమూలంగా, గుణాత్మకంగా మార్చాలని ప్రయత్నం చేసిన వ్యక్తుల పట్ల ఉండవలసినంత గౌరవం ఉండలేదా? ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా ఉద్భవిస్తాయి. వీటికి సరే తర్వాత స్పందించినప్పటికీ తప్పకుండా చిత్ర పరిశ్రమ చరిత్రలో ఎప్పుడో ఒకసారి దీనికి సమాధానం చెప్పవలసి వస్తుంది. చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నటువంటి వాళ్ళు, చిత్ర పరిశ్రమలలో చాలా పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు సజీవంగా ఉన్నారు. వారు తప్పకుండా సమాజానికి ఎప్పుడో ఒకసారి సమాధానం చెప్పవలసి వస్తుంది. రెండో విషయం నేను ప్రస్తావించవలసింది ఏంటంటే, ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ దీనికి
సింబాలికల్‌గా, గుర్తుగా, చిహ్నంగా తెలంగాణ ప్రజా జీవితంలో కొన్ని వేల సంవత్సరాలుగా, కొన్ని తరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా నిరాకరణకు గురైనటువంటి దళిత జీవితంలో అంతర్భాగంగా ఉన్నటువంటి, దళిత సంస్కృతిలో ఒక విడదీయరాని పెనవేసుకొని ఉన్నటువంటి సంబంధాన్ని కలిగినటువంటి సంగీత వాయిద్యం డప్పును ఒక సింబల్‌గా తీసుకురావడం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన మరొక సాహసంగా మనం చెప్పక తప్పదు. ఆ సాహసం అని నేను ఎందుకు అంటున్నానంటే, భారతదేశ సాంస్కృతిక నేపథ్యాన్ని గనుక మనం చూస్తే, భారతదేశ కళల సాంస్కృతిక నేపథ్యం చూసినా కూడా, ప్రాచీన కాలంలో నుంచి భారతదేశంలో 64 కళలు ఉన్నాయంటారు. అంటే మనిషి యొక్క శ్రమ నుంచి, మనిషి చేసేటువంటి శ్రమ నుంచి కొంత సేదతీరడం కోసం, ఉపశమనం పొందడం కోసం కావచ్చు, లేదా మనిషి జీవితంలో భౌతిక అవసరాలు మాత్రమే కాదు, అభౌతికమైనటువంటి జీవితం కూడా ఉంటది. భౌతిక జీవితం ఎంత ప్రధానమో, భౌతికేతర జీవితం అయిన ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే అవసరమని భావించినటువంటి మానవ సమాజము, భౌతిక సంపదను సృష్టిస్తూనే, పురోగతి సాధిస్తూనే, అభౌతిక విషయాలుగా ఉన్నటువంటి సంస్కృతి, జీవన విధానము, ఆహారపు అలవాట్లు, అట్లాగే మత విశ్వాసాలు, వీటిలో కూడా చాలా పురోగతి సాధించింది. దీనిలో భాగంగానే కళలు మానవ సమాజానికి పరిచయమైనవి. ముఖ్యంగా ఉత్పత్తి కులాలు, శ్రమజీవులు సృష్టించినటువంటి సంగీతం, శ్రమజీవులు సృష్టించినటువంటి సంగీతంలో ఉత్ప్రేరకాలుగా, సహకారంగా పనిచేసేటువంటి అనేక రకాల మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా వచ్చినాయి. సరే, మొత్తం సంస్కృతిని కూడా మళ్ళీ ఒక గొప్ప సంస్కృతి, క్లాసికల్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అని, క్లాసికల్ కల్చర్ అని, మాస్ కల్చర్ అని చెప్పేసి కూడా ఇప్పటికీ మాట్లాడుతుంటారు చాలామంది. వాస్తవానికి క్లాసికల్ సంస్కృతి, మాస్ సంస్కృతి అంటూ ఏముండదు. మానవీయ సంస్కృతే ఉంటది. కాకపోతే ఏందంటే, విడదీయడంలో చాలా విడదీయడం అనేది భారతదేశ మానసిక స్థితిలో ఒక భాగం అయిపోయింది. అట్లా తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఆ యొక్క జాడ్యం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అందుకనే ఎప్పుడైనా మనం సాంస్కృతిక కార్యక్రమాలు అనుడుతోనే, అంటే ఇక్కడ హైందవ సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడడం కాదు, లేదా హైందవ జీవితంలో భాగంగా సాంస్కృతిక జీవితంలో వస్తున్నటువంటి వివిధ రకాల కళారూపాలను చిన్న చేసి చూడడం కాదు గానీ, భరతనాట్యం, కూచిపూడి నాట్యం, లేకపోతే వీణా వాయించడం, మృదంగం వాయించడము, లేదంటే హార్మోనియం వాయించడము, ఇట్లాంటి పరికరాలను మాత్రమే సాంస్కృతిక జీవితానికి సింబల్‌గా చూంచినటువంటి దశ నుంచి, ఇవాళ నంది అవార్డును కూడా, ఒక రకంగా నందిని కూడా చిత్ర పరిశ్రమలో తీసుకురావడం కూడా ఆనాడు మరి తెలుసో తెలవక ఆనాడు ఒక గొప్ప ప్రయోగమే వాస్తవానికి. భారతదేశ సంస్కృతిలో భాగంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక రంగం కూడా నిరంతరం అనేక సంఘర్షణలకు గురైంది. హిందూ మతంలో కూడా 2 భిన్నమైనటువంటి శాఖలుగా ఇవాళ మన ముందు ఉన్నాయి. లార్డ్ విష్ణు భగవానుడిని కొలిసేటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఉన్నత నేపథ్యం ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అంటే బ్రాహ్మణులలో కూడా వైష్ణవ బ్రాహ్మణులు, శైవష్ట బ్రాహ్మణుల పట్ల కొంత వివక్ష చూపిస్తారు. అట్లాంటి ఆ నేపథ్యం ఉన్నప్పటికీ మరి లేపాక్షి సంస్కృతిని మన చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడం కోసం కావచ్చు, లేదంటే నందిని ఒక రకంగా చెప్పాలంటే శైవ కల్ట్‌ని గౌరవించడమే అది. అట్లాంటి నేపథ్యంలో నుంచి మెల్లమెల్లగా ఇవాళ ఒక గద్దర్ పేరు మీద ఫిల్మ్ అవార్డుని ప్రకటించడం, అట్లాగే మాదిగల జీవితంలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఒక మాదిగ డప్పును, ఒక మాల డప్పును, ఒక సింధు డప్పును మొత్తం చిత్ర పరిశ్రమ యొక్క అవార్డుకు సింబల్‌గా పెట్టడం అనేది నిజంగా ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. అంటే ఒక రకంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో అణగారిన వర్గాలు ఆశించినటువంటి పెద్దగా పురోగతి ఆ ప్రజారాశులకు పెద్దగా ఏం జరగకపోయినా, కనీసం కళలు, సంస్కృతి ఇత్యాది రంగాలలో ఈ అణగారిన వర్గాలకు సంబంధించిన దళిత, బహుజన నేపథ్యం ఉన్న వాళ్ళ జీవితాలకు సంబంధించిన పరికరాలను, వారి వారి జీవితంలో అంతర్భాగమైనటువంటి ఇట్లాంటి డప్పును, ఇట్లాంటి వ్యవస్థను
ముందుకు తీసుకురావడం అనేది నిజంగా ఆహ్వానించే పరిణామం. అట్లాగే మూడో విషయము ఈ ఈ ఈ డప్పును ఒక సింబల్‌గా తీసుకొచ్చినందుకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందించవలసిందే. మూడో విషయం ఈ సందర్భంగా కనీసం ఇవాళ భారతదేశము 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. ప్రపంచంలో అనేక మంచి పరిణామాలను ఆహ్వానించడము, ఆస్వాదించడం అనేది మనుషులు మానవ సమాజంగా మనం కూడా నేర్చుకోవాలి. ఒకప్పుడు ప్రాచీన కాలంలో, మధ్యయుగ కాలంలో అంటుముట్టుడు ఉండేది. లేదంటే జాతి వివక్షత ఉండేది. నల్లవాళ్ళ పట్ల తెల్ల జాతి ప్రజలు అనేక వివక్షతను కొనసాగించినారు. కానీ కాలం మారింది. ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది. ఆధునిక కాలం వచ్చింది. ప్రజాస్వామ్యం వచ్చింది. స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయమైన అంశాలు ప్రజా జీవితంలో పెనవేసుకొని పోయిన తర్వాత ఇవాళ మొత్తము యూరోపియన్ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా గతంలో జరిగినటువంటి చారిత్రక తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకొని చిత్ర పరిశ్రమల్లో కూడా ఒక కేవలము విద్యా ఉద్యోగ రంగాలు మాత్రమే కాకుండా ఈవెన్ మొత్తం మానవ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి అత్యంత ప్రభావితమైనటువంటి సినిమా రంగాన్ని కూడా హాలీవుడ్ సినిమా రంగము సంస్కరించింది. ఏం సంస్కరణ చేసిందని అంటే మొత్తం సినిమా రంగంలో భాగమైనటువంటి అంటే సహాయక బృందాల నుంచి మొదలుకుంటే మ్యూజిషియన్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత కథలు రాసే వాళ్ళు కావచ్చు, తర్వాత మేకప్ మ్యాన్ నుంచి మొదలుకుంటే సినిమాలో థియేటర్ మీద కనబడేటువంటి ప్రత్యక్షంగా ప్రజలకు కనబడేటువంటి మొత్తము ఆ సినిమా రంగంలో కూడా ఎప్పుడో గతంలో చేసినటువంటి చారిత్రక తప్పిదాలను సరిదిద్దుకోవడం కోసము అక్కడ ఒక ప్రో యాక్టివిటీస్ తీసుకున్నారు. ఆ డిస్క్రిమినేషన్ను దాన్ని నిషేధించి కేవలం పేపర్ల మీద నిషేధించుకోవడం కాకుండా ప్రాక్టికల్గా కూడా మనము హాలీవుడ్ సినిమాలు చూస్తే ఒక వైట్ స్కిన్ ఉన్నటువంటి హీరో ఉంటే తప్పకుండా ఒక బ్లాక్ స్కిన్ ఉన్నటువంటి హీరోయిన్ ఒక సినిమాను ప్రధానంగా మొత్తము ఆ 2-2.5 గంటల సినిమాను ముందుకు తీసుకుపోవడంలో వివిధ పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషను ఈ శ్వేత జాతీయేతరులను పెట్టారు. అదొక చట్టం అక్కడ. అట్లా భారతదేశంలో కూడా ఆ చట్టం రావాల్సిన అవసరం ఉందా లేదా అని ఈ సందర్భంగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉందని నేను వేడుకుంటున్నాను. ముఖ్యంగా ప్రభుత్వాలు సరే భారతదేశం అని అంటే మనది ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. కొంతమందికి ఇట్లా దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అని అంటే నచ్చకపోవచ్చు. కానీ చారిత్రకంగా తప్పకుండా భారతదేశం అంతా ఒక దేశంగా ఇవాళ వెలుసిల్లుతున్నప్పటికీ దక్షిణ భారతదేశానికి కొంత ఈ అణిచివేతను ఎదిరించడంలో, అవమానాలను ఎదిరించడంలో, ఆధిపత్యాన్ని ఎదిరించడంలో కొంత గణనీయమైనటువంటి పాత్ర పోషించిన మాట వాస్తవం. కాబట్టి ఇవాళ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఇంత గొప్ప అద్వితీయమైనటువంటి ప్రయోగాలకు ఆస్కారాన్ని ఒక రకంగా ఆవిష్కరించి ఒక రకంగా ప్రయత్నం చేసి ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అయినా, తెలంగాణ రాష్ట్రం అయినా కనీసము తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లోనైనా ఒక చట్టాన్ని రూపొందించి ప్రభుత్వం తలుసుకుంటే ఇది సాధ్యమవుతుంది. ఒక చట్టాన్ని రూపొందించి నేను 2 ప్రతిపాదన చేసుకున్నా. సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ప్రధానంగా మెజారిటీ చంక్ ఆఫ్ ది టెక్నీషియన్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, నటీమణులు కావచ్చు, మొత్తం సినిమా రంగం, తెలుగు చిత్రరంగం అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సరే అప్పుడు వాళ్ళకు మద్రాసు రాష్ట్రంతో సంబంధం ఉండడము, విద్యారంగంలో ముందుండడము, కళల్ని కూడా ఒక సినిమా రంగంగా తీర్చిదిద్దడం వాళ్ళ పాత్ర ఉంది. వారి యొక్క శ్రమను, వాళ్ళ యొక్క పాత్రను మనం గౌరవించుకోవాల్సింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది గొప్ప గొప్ప కవులు, కళాకారులు, మేధావులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, గేయ రచయితలు ఉన్నారు, కథలు రాయగలిగే వాళ్ళు ఉన్నారు, మంచి టెక్నికల్గా కూడా చాలా అడ్వాన్స్డ్ నాలెడ్జ్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చిత్ర పరిశ్రమలో తెలంగాణ యొక్క పూర్తి స్థాయి ఒక దాని ముద్ర కనబడట్లేదు. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి డైరెక్టర్స్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు, నటీమణులు ఇట్లాంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతకంటే మించి తెలంగాణ వాళ్ళైనా, ఆంధ్ర అయినా, మరి ఏ ఇతరులైనా కూడా తప్పకుండా ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీ నేపథ్యం ఉన్నటువంటి వాళ్లకు చట్టపరంగా చట్టాన్ని రూపొందించి
వాళ్ళను కూడా తప్పకుండా సినిమా యొక్క మొత్తం సినిమా రంగంలో వాళ్ళ ప్రాతినిధ్యాన్ని చట్టబద్ధంగా ఉండే విధంగా చర్యలు ఎందుకు తీసుకోకూడదని కూడా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఈ రకంగా సినిమా రంగాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తానని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రయత్నం చేయాలి. ఆయన ఏమన్నా నిన్న మాట్లాడుతూ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ అనేది సినిమా ఇండస్ట్రీ కూడా ఒక గుండెకాయలాగా పనిచేస్తది. బాలీవుడ్‌ను, హాలీవుడ్‌ను కూడా హైదరాబాద్‌లోనే బాలీవుడ్ సినిమాలు, హాలీవుడ్ స్థాయి సినిమాలు తీయగలిగేటువంటి అన్ని రకాల అవకాశాలను, ఏర్పాట్లను చేస్తాము. మీరు ప్రణాళిక రచించండి. ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు. మరి హాలీవుడ్, బాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీయడానికి ఎంకరేజ్ చేసేటువంటి మనస్తత్వము, మనసున్నటువంటి ఒక మంచి ప్రభుత్వమా ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా ఒక రిజర్వేషన్‌లను తెలుగు సినిమా పరిశ్రమలో కల్పించవలసిన అవసరం ఉంది. దీన్ని ఆలోచించమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అట్లాగే సినిమాటోగ్రఫీ మంత్రి గారికి, మొత్తం ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు.